ఆత్మీయ బిడ్డలారా మీకందరికీ మరొకసారి ప్రభు పేరిట వందనములు. దేవుని మహాకృపను బట్టి మనమందరము ఈ దినము చక్కగా మన ప్రయాణాలలోనూ మన పనిబాటల యందును కాపాడబడుతూ వచ్చాం, సురక్షితముగా ఉండగలుగుతున్నాం. మరొకసారి సంఘముగా కూడడానికి దేవుడు మనకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు. ఈ ఆత్మీయ స్నేహము మనల్ని ఒకరినొకరిని పురికొల్పుకోవడానికి, బలపరుచుకునేదానికి, దేవుల్లో మనమందరము కలిసికట్టుగా ముందుకెళ్ళడానికి చక్కగా దోహదపడే సహవాసం ఇదన్నమాట. దేవుని యొక్క పాద సన్నిధానంలో మనమందరము ఇప్పుడు అద్దాన్ని చూస్తే మన లోపం ఏంటో, ముఖంలో ఉన్నటువంటి లోపము తెలిసినట్లుగా సహవాసమునికి వచ్చినప్పుడు మనల్ని ఒకరొకరము చూసుకొని ప్రేమతో పలకరించుకున్నప్పుడు ఒకరి క్షేమం కొరకు ఒకరు మనం ప్రార్థన చేసుకునే వారంగా ఉంటాం. తర్వాత దేవుడు మనందరితో కూడా కలిసి మాట్లాడేవాడై ఉన్నాడు. ఈ రాత్రికాలం మనము ఈ 119వ కీర్తన 37వ వచనాన్ని బట్టి కొద్దిసేపు మన ఆత్మీయ జీవితం ఏ విధంగా ఇది కొనసాగుతూ ఉంది, దీన్ని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకునే దానికి మనం ఏం చేయాలా, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అనేది గమనించుదాం. ఈ 119వ కీర్తన 37వ వచనం మరొకసారి మనం చదువుదాం. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము. బాగా మనసు పెట్టి మనము ఈ మాటలు ఆలకించుదాం. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము. ఈ మంచి తీర్మానం చూడండి. దేవుని దగ్గర ఆయన తీసుకుంటున్నటువంటి తీర్మానం, దేవునికి చెప్పుకుంటున్నటువంటి తీర్మానం. ఈ లోకంలో ఎన్నో మన కంటికి కనిపించేవి ఉన్నాయి, అందమైనవి, సౌందర్యమైనవి, భయాన్ని కలిగించేవి కదా, ఎన్నో ఈ కంటికి కనపడుతూనే ఉన్నాయి. పరిమళించే పువ్వులు, ప్రకాశించే సూర్య చంద్ర నక్షత్రాదులు, వెలుతురు కదా, అందమైనటువంటి లోయలు, సరస్సులు, జల వనరులు, ఇవి ఎన్నెన్నో ఉన్నాయి. అలాగే మానవుల కట్టడాలు కూడా, ప్రపంచంలో 7 వింతలు అని ఉన్నాయి. అవన్నీ కూడా మానవ జ్ఞానంతో నిర్మితమైనవి. కొన్ని చూసినప్పుడు మనిషికి ఎలా కట్టారు, ఇది ఎలా సాధ్యమైంది? ఈ విధంగా ఈ కన్ను అనేది చూసినప్పుడు తృప్తి పడేవి కొన్ని, ఆస్వాదించేవి కొన్ని, భయపడేవి కొన్ని. లావా అనేటువంటి ఆ అగ్నిపర్వతాలు ఒక్కొక్క దేశంలో మనలాగా మన చుట్టూ ఇట్లా కొండలు ఉన్నట్లుగా ఆ కొండలు మధ్యలో నుంచి లావా ఊపికి పైకి వస్తూ ఉంటుంది. అది అందులో ఒక తొట్టుకు మన మీద పడినా కూడా శరీరము కాలిపోయి ప్రాణం పోవాల్సిందే, అంత భయంకరమైన భూమి లోపలి భాగం. అట్లాంటివి చూసినప్పుడు భయం, క్రూర జంతువులు చూసినప్పుడు ఇలా రకరకాలుగా. అయితే ఇక్కడ ఈయన ఏమంటున్నాడంటే వ్యర్థమైన వాటిని చూడకుండా అన్నాడు. అంటే ఈ వ్యర్థము అనేది పనికిరానిది అని పూర్తిగా అర్థం. వ్యర్థము అంటే పనికిరానిది. ఎవరికి పనికిరానిది? మన కంటికి, మన ఒంటికి ఇది పనికిరానిది, ఇది వ్యర్థం. దీని వలన లాభం అనేది లేదు అనేది అర్థం. అయితే వ్యర్థమైనది చూడకుండా ఉండడానికి మనకిప్పుడు ఒక సహాయం కావాలి. ఎందుకంటే మనము దాన్ని నిగ్రహించుకునే దానికి మనకు ధైర్యం కావాలన్నా, సహాయం కావాలన్నా ఆయన ఒక్కొక్క మాట అంటున్నాడు, నీ మార్గములలో నడుచుకున్నటకు నన్ను బ్రతికింపుము అని. ఒకవేళ ఆయన మార్గంలో కనుక మనం నడవకపోతే మన బ్రతుకు అర్థం ఉండదు, విశ్వాసిగా మన బ్రతుకు అర్థం ఉండదు. తర్వాత ఆయన మార్గం తప్పిపోయే అవకాశం ఉంది. ఎప్పుడు? వ్యర్థమైనవి మన కన్నులు చూస్తూ ఉన్నాయి అనుకోండి. వ్యర్థమైనవి అంటే ఏంటివి? ఇప్పుడు ప్రసంగి దగ్గరికి వెళ్తే ప్రసంగి ఒక మాట అన్నాడు, వ్యర్థము అంటే ఏంటో చెప్తాడు ఆయన. ఏమి వ్యర్థం అంటాడు చూద్దాం. ఆయన మాటల్లో మనం ఒకసారి గమనించుదాం. ప్రసంగి గ్రంథాన్ని 1వ అధ్యాయాన్ని ముందుగా తీద్దాం. ఈయన దావీదు కుమారుడు, రాజుగా ఉన్నాడు. ఆయన చెప్తున్న మాట 2వ వచనం, 1వ అధ్యాయం 2వ వచనం. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము
సమస్తము వ్యర్థమే అన్నాడు. ఇంకా చూడండి, సూర్యుని కింద నరుడు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది, భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలుస్తూ ఉంది అంటున్నాడు. చూడండి, ఆయన మంచి విశ్లేషణ ఇచ్చినాడు. అందుకని యవనస్తులు మారు మనసు పొందినప్పుడు యవనస్తులు ముఖ్యంగా ఏ పుస్తకాలు చదవాలా బైబిల్ గ్రంథంలో అంటే ముఖ్యంగా సామెతల గ్రంథము, ప్రసంగి గ్రంథము ఖచ్చితంగా చదవాలి. సామెతల గ్రంథము, ప్రసంగి గ్రంథము చదివారంటే లైఫ్ను ఎలా డిజైన్ చేసుకోవాలనేది, దేవుని చేత ఎలా నడిపించబడాలనేది యవనస్తులకు పూర్తిగా అర్థమైపోతుంది. దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు. అంటే మిగిలిన పుస్తకాలు ఆ భాష ప్రయోగము కానీ మాట్లాడే విధానం కానీ ఒక్కోసారి మెచ్యూరిటీ అనేది లేకపోతే, అనుభవం అనేది లేకపోతే అర్థం కావు. కానీ సామెతల గ్రంథం కావచ్చు, ప్రసంగి గ్రంథం కావచ్చు, సూటిగా మన పక్కలో ఉండి మనతో రోజు మాట్లాడుకునే వాళ్ళతో మాట్లాడుకున్నట్టే ఉంటుందన్నమాట ఆ భాషా సరళి. అందుకు ఇవి చదవాలని పెద్దలు యవనస్తులకు బాప్తిసం పొందినప్పుడు చెప్తా ఉంటారు. నిజమే ఆయన మాటలు. ఈ మాట చదివినప్పుడు ఏమనిపిస్తుంది? వ్యర్థము వ్యర్థము వ్యర్థము, సమస్తము వ్యర్థము, లైఫే వ్యర్థం అంటగా చెప్తాడు ఆయన. కానీ ఆయన చదువుతూ వెళ్తే ఏది అవసరమో, ఏది అనవసరమో, ఏది లాభమో, ఏది లాభం కానిదో, ఏది క్షేమమో, ఏది క్షేమం కానిదో వాటి గురించి విశ్లేషణ చేస్తాడు ఆయన. ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రయోజనకరమైనది ఒకటి ఉంది, వ్యర్థమైనది ఒకటి ఉంది. అయితే మనకు అలవాటు ఏంటంటే వ్యర్థమైన వాటి వైపే మనం ఎక్కువ చూసాం. మనము ఇప్పుడు ఆయన వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయమంటున్నాడంటే అర్థం ఏమని? ఈయన కన్నులు మాటి మాటికి ఆ వ్యర్థమైన వాటి వైపే వెళుతున్నాయి. అంటే ఉదాహరణకి ఇప్పుడు మనకు దేని పోల్చుకొని చెప్పొచ్చు? ఖచ్చితంగా సెల్ ఫోన్ గురించి చెప్పుకోవచ్చు. ఇంకా ఏం మాట్లాడే అవసరమే లే కదా, ఇది అందరికీ అర్థమవుతాయి. ఇప్పుడు వ్యర్థమైనవన్నీ ఎక్కడున్నాయి? గుప్త నిధుల్లాగా. ఎట్లా? గుప్త నిధుల్లాగా. ఆ గుప్త నిధులో తీస్తుంటే వస్తుంటాయంట, తీస్తుంటే వస్తుంటాయంట, తీస్తుంటే వస్తుంటాయంట. ఇది కూడా దొబ్బుతంటే పోతుంటుంది, దొబ్బుతంటే పోతుంటాయి. రైల్వే ట్రాక్ అయినా ఒకసారికైనా అద్దు ఉంటుందేమో. భారతదేశం అంతా చుట్టేదానికి రైల్వే ట్రాక్ ఒకసారికి అడుగుసారికి పోయి 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 ఆగిపోతుందేమో. కానీ దీనికి అంతము లేదు, దీనికి అంతము లేదు. మీకు ఇంకా తెలుసా? ఇప్పుడు ఐఫోన్లో ఏం టెక్నాలజీ చెప్పమంటారా? ఇట్లా చేయబెట్టి దొబ్బి 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 ఇబ్బంది పడుకోకుండా దాంట్లో సిరి ఉంటుంది. ఆ సిరి లేకపోతే దాంట్లో ఒక సెట్టింగ్ ఉంది. ఏంటంటే ఆ సెట్టింగ్ ఏంటంటే అప్ అంటే పైకి పోతుంది అంతే, డౌన్ అంటే కిందకి వస్తుంది. ఒకవేళ ఇది చెప్పడానికి కూడా నీకు ఇబ్బంది అయితే నువ్వు కన్సిడర్ చేస్తే పోతాయి. అంత టెక్నాలజీ ఇచ్చినాడు ఐఫోన్లో. అంటే మాటి మాటికి ఎక్కడ దొబ్బి దొబ్బి పెట్టేది చూసారా? అంటే ఏంటి? నువ్వు ఇలా తలకాయ పైకన్నావంటే కన్నా అట్లా పైకన్నావంటే పైకి పోతూ ఉంటుంది, నెక్స్ట్ అంటే వెళ్ళిపోతూ ఉంటుంది. అంత టెక్నాలజీ వచ్చేసి. ఎందుకంటే నా కాలం అంతటిని కూడా వ్యర్థమైనదే అపహరిస్తూ ఉంది. ఈరోజు ఎవరమైనా కావచ్చు, దేవుని నమ్మినటువంటి బిడ్డలం మనము దేవుని యొక్క వాక్యం చేత మన జీవితాన్ని మనం కట్టుకోకపోతే నెక్స్ట్ జనరేషన్ చాలా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే మనం బాగుంటే మనం 10 మందికి మాదిరిగా ఉంటాం. మనం బలహీనపడితే వచ్చే వాళ్ళకు మన నుంచి ఏమి పాఠాలు నేర్పించే అవకాశం లేదు. ఉందంటారా? లేదు. మీరే లేరు, మేమే ఉంటాం అంటారు వాళ్ళు కదా. కాబట్టి ఇప్పుడు మనకు ఇది చాలా ఇంపార్టెంట్. దేవుడు చూడండి, ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలాలను ఎరిగినవాడు, అన్ని కాలాలలో ఉన్నవాడు. అందుకు ఆయన చెప్తున్నాడు ఈ కాలంలో ఏం జరుగుతుందో. ప్రసంగి కూడా చెప్తాడు, ఇంతకు ముందు జరిగింది ఇప్పుడు జరుగుతుంది అని చెప్పినట్లుగా రేపు ఏం జరుగుతుందో కూడా దేవుడు తెలుసు. కాబట్టి మన మేలు కోసము ఇక్కడ చెప్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే వ్యర్థమైన వాటిని చూడకుండా. అంటే మొబైల్లో మరి అన్ని వ్యర్థమైన అంటే లేదు, ఎన్నో ప్రయోజనకరమైనవి. ఒక పాప మొన్న ఒక ఎగ్జామ్ ఏదో నేను సరిగ్గా విన్నాను, కానీ ఆ పాప అంతా మొబైల్లో ఎక్కువగా చదివి తెలుసుకొని అంటే ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకుందంట. ఇప్పుడు జెమిని అని ఏఐ అని ఇవన్నీ కూడా టెక్నాలజీ వచ్చినాయి. నువ్వు ఒకటి అడుగుతా ఉంటే అవే సంభాషణ అంతా కూడా ఇస్తూ ఉంటాయి, ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాయి, మ్యాటర్ సిద్ధం చేస్తూ ఉంది. ఒక పుట్టినరోజు వచ్చింది, ఆ పుట్టినరోజుకు నువ్వు ఏం ఆ సందర్భాన్ని బట్టి ఏం చెప్పాలంటే నువ్వు ఊరికే బర్త్డే విశేషాన్ని చెప్పినావంటే ఆటోమేటిక్గా మెసేజ్ అంతా టైప్ అయి వస్తుంది అనమాట. ఆ విధంగా ఒక అమ్మాయి ఆ సెల్ ఫోన్ను చక్కగా ఉపయోగించుకుందని పేపర్కి వేసినారు. ఇంకొక అమ్మాయి గురించి అయితే కనుక అంటే నా దగ్గర మొబైల్ లేదు, నేను మొబైల్ వాడలేదు ఇంతవరకు అంటారు. ఆ పాప మామూలు తెలివితేటలతో జ్ఞానంతో
బాగా పుస్తకాన్ని చదివి సక్సెస్ అయినట్టుగా చెప్పుకొచ్చింది. చూడండి, అయితే వ్యర్థమైన వాటి వల్ల ఏం జరుగుతుంది? వ్యర్థమైన వాటి వల్ల ఏం జరుగుతుంది? వ్యర్థమైనవి మన బుర్రలోకి వచ్చినాయి అనుకోండి, అవసరమైనవన్నీ పని చేయకుండా పోతాయి. అవసరం లేనివన్నీ మీద పడితే అవసరం వచ్చినవి పని చేయకుండా పోతాయి. మన మోకాళ్ళు దేవుని దగ్గర వంగడానికి లేకుండా, మన చేతులు దేవుని దగ్గర ఎత్తడానికి లేకుండా, మన హృదయం దేవుని తట్టు త్రిప్పకోకుండా, మన నోరు దేవుని స్తుతించకుండా ఈ వ్యర్థమైన వాటితో కాలమంతా పోతూనే ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరమైనది. అందుకు ఇప్పుడు ఇది మనకు అవసరమా అని అంటే మనకే కాదు, మన పిల్లలకు కావచ్చు, మన తోటి వారికి కావచ్చు, ఇది తప్పకుండా ఈ వ్యర్థమైన వాటిని చూడకుండా నివారణ అనేది జరిగితేనే మానవుడిగా ఉండగలుగుతాడు, విశ్వాసిగా ఉండగలుగుతాడు. అవసరమైన వాటిని తీసుకోవాలి, మనం అనవసరమైన వాటిని వదిలిపెట్టాలి. ఎందుకంటే ఇందులో మంచికి ఉపయోగపడేదానికంటే మనిషి చెడిపోయేదానికి ఎక్కువగా అలవాటు పడిపోతూ ఉన్నాడు. అందుకు చాలా జాగ్రత్తగా బైబిల్ గ్రంథం మనకు ఈ ప్రసంగి గ్రంథంలోనే కొన్ని మాటలు అందరికి గుర్తు చేస్తాను. ఈ మొదటి అధ్యాయం చదువుతున్నాం కదా, అందులో 8వ వచనం చూడండి. ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుతుంది, ఏది ఆగిపోలే కదా, ఎడతెరిపి లేకుండా సమస్తం జరుగుతూ ఉంది అంటూ మనుషులు దాన్ని వివరింపజాలరంటూ ఏమంటున్నాడు? ఇప్పుడు చూచుట చేత కన్ను తృప్తి పొందకుండా ఉందట, వినుట చేత చెవికి తృప్తి కలుగుట లేదట. చూడండి, ఏం చేస్తున్నారు? చూచుట చేత కన్ను తృప్తి పడటం లేదంట. అంటే ఇంక చూస్తా ఉంటే వస్తా ఉంటే అది సాధ్యమేది కాదు. ఇందులో మనకు అవసరం ఏంటి అంటే, అవసరము పావుల అనుకో, వ్యర్థమైనది ఎంత అంటే 3 పావుల. అవసరం పావులు అయితే అనవసరమైంది వ్యర్థమైనది 3 పావుల. అంటే పావుల కోసం 3 పావుల నష్టం చేసుకుంటున్నాం కదా. పిడికెడు మంచిదైనప్పుడు ముద్దంతా బాగుంటే పర్వాలే, పిడికెడే మంచిగా ఉండి ముద్దంతా చెడిపోతే ఎట్లా? కాబట్టి ఈ వ్యర్థమైనవి చూడకుండా ఆయన ఎప్పుడు ఆ కాలంలోనే అడిగినాడు. వ్యర్థమైన ఆ కాలంలో మరి అంత వ్యర్థమైనవి ఆయనకు ఏం కనిపించాయి? అవన్నీ చూడకుండా నా కళ్ళు తిప్పేనైనా, నాకు ఆ శక్తి దయచేయి, ఆ మెలకు నాకు ఇవ్వని అడుగుతా ఉన్నాడు. ఎందుకంటే నేను నీ మార్గంలో నడవాలా, నేను బ్రతకాలా, నీ మార్గంలో నడిచి నేను బ్రతకాలా. లేకపోతే ఈ వ్యర్థమైనవి చూసుకుంటా పోతే గోతిలో పడాల్సిందే. బండి తోలే వాడు ఇట్లా ముందుకు చూసుకుంటా పోతే బండి చక్కగా తోలుతాడు, వెనకాల చూసుకుంటా తోలితే ఏమవుతాడు? అంతే, కింద పడిపోతాడు, అంతే దాని అర్థం. కాబట్టి దేవుని మార్గంలో నడిచేది మనం బ్రతుకు కోసం. ఈ బ్రతుకును అపహరించేది ఏంటంటే వ్యర్థమైనవి. నువ్వు ఎక్కడ చూడాలా? నీకు అవసరమైన వాటిని తీసుకో, నీకు అవసరం లేనివి టచ్ కూడా చేయకూడదంటే మనం. దీనికి మనకేం కావాలంటే నిగ్రహం కావాలా. అంటే రెండు మనకు కళ్ళెదుటే ఉంటాయి, మనకే చూస్ అంటాడు దాన్ని. నువ్వు ఏది కావాలనో నువ్వే ఎన్నుకో, నువ్వు దాన్ని తీసుకుంటే ఏది ఆస్వాదిస్తే అది. ఇది ఆదికాండంలోనే చెప్పినాడు దేవుడు. ఆదికాండం కయ్యంతో చెప్తాడు ఆయన. నువ్వు సత్క్రియ చేస్తే తల ఎత్తుకోవా, సత్క్రియ చేయకపోతే పాపము నీ వాకిటనే పొంచి ఉంటుంది, దానికి నీ మీద వాంచగలుగుతుందట. పాపం ఎక్కడ ఉండదు, నీ వాకిటనంటే నీ కన్ను వాకిళ్ళు. కన్ను తెరిస్తే ఓపెన్ చేస్తే ఓపెన్ డోర్ కనపడుతుంది. నీ కన్ను వాకిల్ అంటే తెరుస్తానే నీకు లోకం కనపడుతుంది. అది నీ వాకిటనే ఉంటుందంట, పాపం పొంచి ఉంటుందంట, అది నిన్ను ఏలుతుంది అని చెప్పినాడు దేవుడు. చూడండి ఎంత మహాజ్ఞానంతో మాట్లాడినాడు. ఈరోజు మొబైల్ ఏలుతా ఉంది ప్రపంచాన్ని కదా, మానవులందరినీ గుప్పిట్లో పెట్టేసిందా లేదా? దీనికి ఈరోజు యవనస్తులకు ఒక ఛాలెంజ్ విసిరితే 100% ఓడిపోతారు. మొబైల్ లేకుండా ఒక్కరోజు మీరు గడపతారా? మొబైల్ చేతిలో లేకుండా ఏం జనరల్ మొబైల్ ఒకరోజు వాడకుండా, నెట్వర్క్ లేకుండా, ఏవి మీరు టచ్ చేయకుండా చూడకుండా దూరంగా పెట్టేసి ఉండగలుగుతారా? ఎంత ప్రాణ సంకటం మాత్రమే ఇది. మీకు తెలుసు లేదో, ఒక ఈ మధ్య కాలంలోనే
నాయన ఐఫోన్ తీపిలేదని చెప్పి వాడు ట్రైన్ కింద ఆత్మహత్య చేసుకున్నాడు. నిన్ననే దాదాపు ఒక వారం అవుతుంది అనుకుంటా చూసిన. ఒకడు బైక్ తీపిలేదు వాళ్ళ ఆయన, ఏ బైక్, వాడు పూర్ పేదల వాళ్ళు, అంత ఇంత ఉన్న మధ్యతరగతి కుటుంబంగా జ్ఞాన పేదవాళ్ళంట. వానికి రాయల్ ఎన్ఫీల్డ్ కావాలని, మన ఆయన రాయల్ ఎన్ఫీల్డ్ తీపిలే నాకని చెప్పి వాడు ఆత్మహత్య చేసుకున్నాడు. కోరికలేమో గుర్రాల మధ్య పరిగెత్తున్నాయి, ఆదాయం నత్త మాదిరి పోతుంది. ఇది ఏమన్నా సాధ్యమా? అంత బండి కావాలంటే నీకు ఆదాయం ఎక్కడుంది? నాయన ఆదాయం ఎంత, అమ్మ ఆదాయం ఎంత, ఇంట్లోకి ఎంత డబ్బులు వస్తున్నాయి, ఎంత ఖర్చు అవుతా ఉన్నాయి, దేనికి మనం అనేది ఆవేశంగా నాయన తీపించలేదని, సెల్ ఫోన్ తీపిలేదని ఒకరు జరిపోయాడు. ఏది ఈ టెక్నాలజీ రూపంలో మనిషిని ఎక్కువగా వినియోగించడం అలవాటు పడతారో దానివల్ల మనిషి ఎక్కువగా ప్రమాదానికి లోనవుతా ఉన్నాడు. ఒకప్పుడు టెలివిజన్ అంటే టీవీ బాగా ఫేమస్ అయినటువంటి కాలంలో ఆ టీవీ రిమోట్ అనేది పెద్ద సమస్య అయింది. అక్క తమ్ముడు ఇద్దరు ఆ టీవీ రిమోట్ కోసము కొట్లాడుకొని అమ్మ వాళ్ళు ఏదో సర్ది చెబితే ఆ ఆడపిల్ల పోయి నాకు రిమోట్ ఇవ్వలేదని చెప్పి ఆ ఊరి పెట్టుకొని చచ్చిపోతారు. చూడండి ఎంతగా మళ్ళీ కట్టిపడేస్తున్నాయి. దేనికి అంటే వ్యర్థమైన వాటిని చూసేదానికి అలవాటు పడి. ఇంకా చెప్పాలంటే నాకు ఈరోజు కోపం వచ్చింది, మహాకోపం వచ్చింది, బాధలేసింది. నేను బాధపడుతున్న మనసులో పేపర్ చదువుకుంటా ఉంటే ఇంకొక ఆయన కూడా వచ్చి అదే పేపర్ చూసి నేను చూసిన తర్వాత ఆయన కూడా అదే బాధపడినాడు. ఏంటంటే బెంగళూరులో అనుకుంటాను మన ఏది క్రికెట్ ఏదో ఒక గుంపు ఏదో గెలిచిందట. నాకు ఆ క్రికెట్ అంటే మా కోపం. మన భారతదేశము 150 కోట్ల జనాభా ఉంది, కానీ జ్ఞానవంతంగా జీవించడానికి సరిగ్గా ఎవరు కూడా ముందుకు రావడంలా. ఎంత అజ్ఞానంగా ఉన్నారంటే వాడు ఏమయ్యా, వాడు గెలిచినాడు, ఆటలో గెలుపుంటుంది, ఓటమి ఉంటుంది. గెలిచినాడు, గెలిస్తే ఏమి, చప్పట్లు కొట్టు, సంతోషాన్ని వ్యక్తం చేయి. అంతేగాని ఎగబడిపోయి వేల మంది పోయి, తరలిపోయి, లక్షల మంది పోయి ఆ స్టేడియం నిండాకుండి ఆ తొక్కిసలాట్లో 16 మంది ఎంతోమంది 11 మంది చచ్చిపోతారు. అందులో ఒక యవనస్తుడు, వాడికి ఖచ్చితంగా 16 ఏళ్ళు కూడా లేవు. ఇప్పుడు మన కన్న తల్లిదండ్రులు ఏం కావాలా? వారి మీద పెట్టుకున్న ఆశలు ఏం కావాలా? వారి భవిష్యత్తు ఏం కావాలి? అందరూ ఆ వయసు పిల్లలేనట ఎక్కువ మంది చనిపోయింది. వారికి ఎంత భవిష్యత్తు ఉంది? 80 ఏళ్ళ జీవితం ఉంటే 11 ఏళ్ళు 12 ఏళ్ళ పాటు చచ్చిపోతే మిగిలిన జీవితం అంతా ఎవరు తీసుకొచ్చిస్తారు? ఆ కుటుంబాలకు ఎవరు న్యాయం చేస్తారు? ప్రభుత్వం ఏమో ఊరికి ఏమనుకోకుండా 10 లక్షలు ఏమంటారు దాన్ని, నష్టపరిహారమా, 10 లక్షలు ఇస్తే సరిపోయా అంటే వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ఏం పాలన తీసుకొచ్చిస్తారా? కాదు. కాబట్టి ఏదో డబ్బులు ఇస్తే ఊరుకుంటారు అని చెప్పి సమస్య లేకుండా. అసలు ఇది కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదా తల్లిదండ్రులు? మీరు బాగా గమనించండి, టెన్నిస్ ఆడతారు, టెన్నిస్ ఆట చూసినారా? ఇంకా మిగిలిన టేబుల్ టెన్నిస్ ఆడతారు, ఇంకా కొన్ని ఫుట్బాల్ ఆడతారు. ఇవన్నీ పాశ్చాత్య దేశాలు, ఇతర దేశాలు ఉన్నాయి కదా. ఆ దేశాల్లో ఎవరైనా ఇట్లాంటి వ్యవహారం ఉందా? ఒక టీం గెలిచినప్పుడు పోయి వాళ్ళ మీద పడేది, వాళ్ళతో సేకాన్ని తీసుకునేది, వాళ్ళ కోసం ఎగబడేది ఉందా? ఏ దేశంలో ఉండదు, భారతదేశం తప్ప. ఉంటుందా? ఎందుకు? అక్కడ ఉన్న కల్చర్ ఇక్కడ లేదు. ఏమి ఇక్కడ ఏం మునిగిపోయిందంట, వాడు గెలిచినంత మాత్రం ఏమి ఇంకోసారి ఓడిపోతాడు. అయితే ఏమి, వాడు గెలిస్తే నీకేమొచ్చింది? నీకు సంతోషం వచ్చిందా? చప్పట్లు కొట్టు, ఎంకరేజ్ చేయి. ఎందుకు? ఆట విడుపులో ఒకడు ఏదైనా గెలిచినాడంటే వాడిని ఇంకా ఎంకరేజ్ చేస్తే మేము సపోర్ట్గా మేము చూస్తున్నాం, వీక్షిస్తున్నాం, మా సపోర్ట్ కూడా నీకు అని చెప్పేదానికి చప్పట్లు కొట్టాలి అంతే. వాని కోసం నీ పానాలు తీసుకోవడం ఏంది? తల్లిదండ్రులకు చెప్పాల్సిన అవసరం లేదా? ప్రభుత్వాలు చెప్పాల్సిన అవసరం లేదా? ఎవరైనా మీరు చూడండి నాయన, స్టేడియానికి పోండి, డబ్బులు పెట్టి పోయి కూర్చోండి, చూడండి, వీక్షించండి అంతే. మనది ఎట్లాంటి మెంటాలిటీ అంటే టీవీలో ఒకటి ఏదైనా జరుగుతామంటే ఇక్కడ తిరుగుతుంటారు మన వాళ్ళు. అంటే ఇంకా కాలేదన్నమాట. ఇది ఏంది పరిస్థితి? ఇది పరిస్థితి ఏంది? ఆ టీవీ సీరియల్ కోసం ఇంటికి కష్టపడి బయటికి వెళ్ళి పని చేసుకొని వచ్చినటువంటి భర్తకు రెస్పెక్ట్ ఇయ్యరు, వాళ్ళకు భోజనం చూసుకోరు. దానికి తగినట్టుగా ఇప్పుడు ఈ భయంకరంగా ఈ సెల్ ఫోన్ల రీల్స్ అన్ని కూడా ఎంత ప్రమాదకరంగా మారిపోతుంది దేశం. దేశం అంటే ఏంటి? దేశం బాగు కోసము ఏం చేయాలంటే ఇట్లాంటి చెడునంతా, వ్యర్థమైన దానంతా కూడా అరికట్టే ప్రయత్నం చేయాలి. ఒకడు అన్నాడు, ఒక తాగుడుపోతుడు నిలబెడతాడు, పోలీసు ఆయన నిలబెడతాడు. నువ్వు తాగిపోతున్నావు, పోకూడదు, జరిమానా కట్టంటే నువ్వు బాగా చెప్తావు సార్, నేను తాగిపోతున్నానే అన్నావు నువ్వు. నేను తాగడం తప్పైనప్పుడు అందమంది తప్పు కదా ఈ టైంలో, మరి వాడు ఎందుకు అమ్ముతున్నాడు అన్నాను, దాన్ని బంద్ చేయాలి కదా అని.
లేదు నువ్వు తాగడం తప్పు, తాగిపోతా, ఎవరికైనా తగిలించా, తగిలించా, ఎప్పుడు తగిలించా, నాకు అడ్డం వచ్చి తగిలించా, నాకు తగిలించా అంటాడు వాడు. కామెడీగా పెట్టినా కూడా అది వాడు యథార్థంగా మాట్లాడాడు. ఆ టైంలో నువ్వు అమ్మమని ఎవరు చెప్పాడు? అసలు మద్యం అమ్మడానికి ఎందుకు నువ్వు పర్మిషన్ ఇస్తావు? మద్యం వల్ల ఒక ప్రాణం పోతుంది కదా, ఆ అలవాటు వలన ఒక కుటుంబం నాశనం అవుతుంది కదా. వాక్యం మనకేం చెప్తుంది? అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, నీ కాలమునకు ముందుగా నీవేళ కొనిపోబడదు అంటాడు. ఇదే ప్రసంగి గ్రంథంలో ఏమన్నాడు? అధికముగా దుర్మార్గపు పనులు చేయొద్దు అన్నాడు. నీ కాలమునకు ముందుగా నీవేళ కొనిపోబడదు అన్నాడు. ఇప్పుడు మన జమ్మవాడు జరిగినట్టు చెప్తా. అధికంగా దుర్మార్గ పనులు చేయడం అంటే, కాలానికి ముందుగానే కొనిపోవడం అంటే ఏంది? ఇప్పుడు అది కొట్టాలపల్లె ఏమంటారు, అది ఒక చిన్న పాపను అమ్మోరు కంబాలు తిన్నాయి. అక్కడ ఏం జరిగింది? ఒక వివాహానికి పోయినప్పుడు ఒక రహమాన్ అనేటువంటి ఒక యవనస్తుడు ఏం చేసినాడు? ఒక చిన్న పాపను, 3 ఏళ్ల పాపను పసికందుకు తీసుకొని పోయినాడు. వాడు ఏ విధంగా ఎమోషన్ అయినాడు, ఏ విధంగా వాడు తాగినాడు. అప్పటికే వాడు చిన్న వయసు, 16 ఏళ్ళ వయసు. వాడు తాగి వాడు ఆ మైకంలో ఈ మొబైల్స్ చూసి అడాప్ట్ అయిపోయి చూడకూడని దృశ్యాలు చూసి వాడు ఆ వయసు ఉన్న వాళ్ళని తగులితే వాళ్ళని ఎవరేమంటారో నేను ఇట్లాంటి తెలిసిపోతారో వాడికి ఉండే భయం ఏదో. కానీ ఆ చిన్న అమ్మాయి మీద ఆ పాప ఉలకలేదు పలకలేదు, తీసుకుని పోయి ఏదో చేయబోయినాడు. ఆ పాపకు ఏదో అట్టిపండు తినిపించి మొత్తానికి చంపేసినాడు. వాడికి దిక్కు తెల్లా, కొట్టి చంపేసినాడు. ఏడ బయట పడతాని చెప్పి కంప చెట్లు పారేసినాడు. ఇది దుర్మార్గం పనే కదా. వాడు ఆ వయసులోనే తాగినాడంటే ఇంకా వాడి జీవితం ఏంటి? 16 ఏళ్ళ వయసులో వాడు తాగినాడంటే వాడికి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? పిల్లలు ఎందుకు ఆ విధంగా విచ్చలవిడిగా విడిచిపెడతా ఉన్నారు? భయం లేదు, భక్తి లేదు, క్రమం లేదు, జీవితం వాల్యూ తెలియదు. అమ్మేంది, నాన్నేంది, అక్కేంది, చెల్లేంది, ఇవేవి లేవు. చిన్న లేదు, పెద్ద లేదు, గౌరవం లేదు. దుర్మార్గం పని చేసినాడు. దానికి బాగా కొట్టినారు, పోలీసుల చేతికి అప్పగించారు. ఈరోజు పేపర్ చూస్తే వాడు మైలవరంలో డ్యాంలో పడి చచ్చిపోయినాడు. మైలవరం డ్యాంలో పడి చచ్చిపోయినాడు. వాని బట్టలు బట్టి వాడే అని చూసి ఇంకా కన్ఫర్మ్ చేసుకునే దానికి పోస్ట్ మార్టం చేసినాక వాడే అని చెప్పి పోలీసులకు దొరికినాడు, పట్టుకున్నారు. కానీ పోలీసులు ఏం రిపోర్ట్ ఇచ్చారంటే వాడు మేము పట్టుకునే కూడా మా చేతుల నుంచి తప్పించుకుపోయినాడు అని. అదేం నమ్మర్లు ఎవరు. కానీ వాడిని ఏమని కోరుకుంటారంటే అందరూ చంపాలా. చచ్చిన బాడీని తీసుకుని పోతే అమ్మ నాయన వద్దన్నారంటే, ఇప్పుడు మీ వాడు తీసుకున్నారంటే వద్దనంటే మున్సిపాలిటీ వాళ్ళు భూస్థాపన చేస్తారు అని. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అది. ఆ దుర్మార్గం పని, ఒక్క చిన్న పని చేసినందుకు వాడి లైఫ్ అంతా పోగొట్టు. ఎందుకు? ఒక బిడ్డను ప్రాణం తీస్తాడు కాబట్టి. ఇది మన ప్రపంచం ఏం తెలుసుకుంటా ఉంది మరి? దీనికి మూలం ఏంటంటే, చరిత్రలో ఎప్పుడు కూడా ఇంత భయంకరమైనటువంటి జరగలేదు. చిన్న బిడ్డల మీద అమానుష్యంగా ఒక స్త్రీ ఆడపిల్ల కనపడుతూనే అలాంటి వ్యామోహపు చూపు వాడు చూడగలిగినాడు, బలిత్కరించగలిగినాడు అని అంటే దాని అర్థం ఏంటంటే వాడు వ్యర్థమైనవి ఎక్కువ చూసి వాడి కన్నులు వ్యామోహంతోనే నిండుకున్నాయి. అదే అర్థం. దానికి చట్టం ఏం చేయాలా? వీడు దేనికి అడాప్ట్ అయినాడో దానివల్లే కదా ఇంత హింస జరుగుతూ ఉంది, ఇంత ప్రాణ సంకటం వచ్చింది, ఒక కుటుంబం అన్యాయం అయిపోయింది, ఒక తల్లిదండ్రులకి బిడ్డ కోల్పోయినారు. దీన్ని ఏ విధంగా అరికట్టాలనేటువంటి ప్లాన్ చేయాలి. కానీ నెట్వర్క్ జియో వానికైనా, ఎయిర్టెల్ వానికైనా, ఇంకోటికైనా లెక్క రావాలా. వాని వ్యాపారం వాంది, టీవీ ఉంది, టీవీ వాడు వాడి వ్యాపారం వాంది. వాడు చేస్తుంటాడు, ఈడు చేస్తుంటాడు. ప్రభుత్వానికి ఇల్లు డబ్బులు మామూలు కట్టే సుంకం కాకుండా అధికంగా సుంకం కట్టి మేము ఈ విధంగా చేసుకుంటామని చెప్తారు. నేను ఫస్ట్ ఎయిర్టెల్ నెంబర్ తీసుకునేటప్పుడు, మొబైల్ వచ్చినప్పుడు ఎయిర్టెల్ సిమ్ తీసుకుంటే అది నాకు 2037 వరకు వ్యాలిడిటీ, సిమ్ వ్యాలిడిటీ. ఎంతవరకు? 2037 వరకు నేను చూసుకునే. అది అప్పుడు కొడితే *1 2 3 కొడితే ఎంత చెప్తాయి కదా వ్యాలిడిటీ ఎంత అని. 2037 వరకు నాకు అది బాగా గుర్తుంది. కానీ ఏమైంది? ఒక రెండేళ్ల కిందటి నుంచి కూడా, 2 సంవత్సరం కిందటి నుంచి కూడా ఆ స్కీమ్ లేదు. ఇప్పుడు ఏం చేసినారు? నెలకు పరిమితం చేసినారయ్యా. నువ్వు ఒక నెల రీఛార్జ్ చేసుకోకపోతే ఈ జియో వాడు నిన్న ఫోన్ చేసింది ఒక పాప, నేను ఇప్పుడు ఎయిర్టెల్ వాడుతున్నా, జియో ఇంట్లో పెట్టినా. నా ఎయిర్టెల్ నెంబర్కి ఫోన్ చేసింది. ఎవరమ్మా అంటే, సార్ మీకు జియో నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్ కాకండి. అవునమ్మా ఉంది, అది వ్యాలిడిటీ అయిపోయింది సార్, వ్యాలిడిటీ అయిపోయింది సార్, మీరు వెంటనే రీఛార్జ్ చేసుకోవాలా, లేకపోతే ఇన్కమింగ్ కూడా అయిపోతుంది, మాకు తెలుదా వాడేటోళ్ళకు. అంటే వాళ్ళు
ఆ రిలయన్స్ ఏం చేసినట్టే అదే పనికి కూలీలో పెట్టాడు. ఆఫీసులో కూర్చొని నెంబర్లు ఏవి పని చేయలే, ఏవి నెట్వర్క్ అందడంలే, ఏవి ట్రాన్సాక్షన్ జరగడంలే, కాల్స్ వెళ్ళడంలే అని చెప్పి ఆ వ్యాలిడిటీ అయిపోయిన వాళ్ళందరికీ ఫోన్లు చేయడం మొదలు పెట్టుకున్నారు. విసిగించి 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 మనుషుని బానిసలుగా చేస్తారు. ఎవరి వ్యాపారం అంది, ఎవరి ఆదాయం వాళ్ళు చూసుకుంటా ఉన్నారు, కానీ బ్రతుకులు ఎవరు చూడడంలే. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, నీ మార్గంలో నడుచున్నట్లుగా నాకు ఒక బ్రతుకు కావాలని ఆయన, నీ మార్గంలో నాకు ఒక బ్రతుకు కావాలని కోరుకుంటా ఉన్నా. ఈ బ్రతుకు సజావుగా సాగాలంటే నేను వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయి అంటున్నాడు. ఇదే మనం కూడా చెప్పుకోవాలి మన మనసుతో. దేవుడికి మనం ప్రార్థన చేయాలి. వ్యర్థమైనది మనం ఎంత ఆస్వాదిస్తే అంత డ్యామేజ్ మన దేహానికి జరుగుతుంది, మన జీవితానికి జరుగుతుంది. వాక్యంలో చెప్పబడుతుంది కదా. చూడండి అమ్మ చదువుదా. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 17 వచ్చిన చూడండి ఏం రాయబడదు అక్కడ. అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీవేలా చనిపోదు అన్నట్టు చూడండి. అంటే దేవుడు ఎంత ముందుగా చెప్పినాడు చూడండి, ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ ఆయన దగ్గర చూడండి. భవిష్యత్తులో ఏం జరగబోతుందని ఎందుకు చెప్పినాడు? దుర్మార్గం అనేది ఎప్పుడో సందర్భాన్ని బట్టి ఏదో చేయలేక ఇంకొకటో దుర్మార్గం పనిచేసినాడంటే 1, 2 అంటే ఏదో ఉపేక్షించడానికి ఉంటుంది. ఇది మరీ అధికముగా దుర్మార్గ పనులు అంటే లేచినాల నుంచి ఇదే, లేచిన దగ్గర నుంచి ఇదే అధికముగా దుర్మార్గ పనులు. దానికి ప్రతిఫలం ఏమనుకుంటున్నాడు? అధికముగా దుర్మార్గపు పనులు చేయొద్దయ్యా, బుద్ధిహీనంగా తిరగాకు, బుద్ధి లేకుండా తిరగద్దు, కొంచెం బుద్ధి తెచ్చుకొని తిరుగు. ఎట్లా తిరుగుతున్నావు, ఏం చేస్తున్నావు, ఏం కోరుతున్నావు, ఏది ఆస్వాదిస్తున్నావు, నీ కాలానికి ముందు నువ్వు ఎందుకు కొనిపోబడతావు? నీకు నేను ఆయుష్కాలం ఇచ్చిన, ఇప్పుడు ఆడు 16 ఏళ్ళు 17 ఏళ్ళ పిల్లడు చచ్చిపా, 3 ఏళ్ళ పిల్లలు చంపా, ఇది బుద్ధిహీనతే కదా. ఇవి ఎక్కడో జరుగుతూ ఉంటే మా రిట జరిగింది అనుకుంటే మనం జమ్మవడం కదా. ప్రపంచంలో ఏడైనా జరుగుతానే, ఇదే కాదు భయంకరమైన జరిగిపోతూ ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ మనకు వస్తూ ఉందని చెప్పి చూస్తాం మనం అంతే. దాని అర్థం ఏంటంటే దాని వలన ఎంత నష్టం ఉందో మనం ఒకసారి గుర్తుకు తెచ్చుకొని దాని దారిన పడినటువంటి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేయాలా. సాతానుడు చాలా తెలివిగా మనుషులు తన వశం చేసుకొని, వాక్యం ఏమిటో తెలుసు, తంత్రము అంటాడు. అపవాది యొక్క తంత్రములను మీరు ఎదిరించేదానికి శక్తివంతులు కాండి అంటది. మనం బలహీనంగా ఉంటే అపవాది తంత్రం మన మీదే పనిచేస్తుంది. మనం శక్తివంతులమైతే అపవాది తంత్రాన్ని జయించగలుగుతాం. ఒక అన్యుడు వచ్చి నేను ఇది చేయలేకపోతున్నాను నా కోసం అంటే బాగుంటుంది. ఇంకో విశ్వాసులు కూడా అది చెప్పబడతాయి. ఎట్లా నువ్వేం బలం ఉంది యేసు ప్రభులో, నీ ప్రార్థనలో బలం ఎంత, నీ వాక్య ధ్యానంలో బలం ఎంత, నీ ఆత్మీయ జీవితంలో బలం ఎంత, అందుకు మనం బలం ధరించుకోవాలని వాక్యం చెప్తా ఉంది. ఇవన్నీ చదువుతున్నప్పుడు మనకు దేవుని యొక్క లేఖనాలు మనం చదువుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడని అర్థం. కాబట్టి వ్యర్థమైన వాటిని, వ్యర్థము వ్యర్థము వ్యర్థం, ఇదే ఒక మాట ఆయన అంటాడు. ఈ వ్యర్థమైన దాంట్లో నుంచి ఎక్కువగా వశపరుచుకునే దాన్ని సాతానుడు ఇంకొక పని చెప్తారు చూడండి. 7వ అధ్యాయంలోనే 26 ముగించుకుందాం. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించున్నది ఒకటి నాకు కనబడింది. ఈ అంతా ఆయన పర్యవేక్షణ చేస్తా ఉంటే మరణం కంటే ఎక్కువ దుఃఖం అంట. మరణమే దుఃఖం అనుకుంటే దానికంటే ఎక్కువ దుఃఖం కలిగించేది ఒకటి కనపడింది అంటే ఏంటంటే అది అంటే దాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఈడు చచ్చినా బాగుండు అని అంటలే, అంటే చచ్చిపోయినా ఇంత దుఃఖపడము, బతుకుంటేనే ఇంకా ఎక్కువ దుఃఖం అని అంటాం కదా. చాలా మంది అంటారు, మనం అంటే మనం అని కాదు, మామూలుగా మనుషులు అంటారు కదా. చచ్చినా బాగుండేది అంటే అర్థమేమని, చచ్చినా ఇంత ఏడ్చేటోళ్ళం కాదు, ఇంత బాధపడేటోళ్ళం కాదని. అంటే సాగు కంటే ఎక్కువ బాధ బతికే చేస్తున్నాడని కదా అర్థం. ఎవరైనా కావచ్చు, బతికున్నాకనే ఇంత బాధపడుతున్నాడని అంటారు కదా. దీని అర్థం ఏంది ఆయన చెప్తున్నాడు, మరణము కంటే దుఃఖము ఎక్కువ కలిగించేదట. ఎక్కువ దుఃఖం కలిగించినది ఒకటి నాకు కనబడింది. అది ఎలాంటిది అంటే అది వలల వంటిది అన్నాడు. వల, నెట్, ఇంటర్నెట్, వలలు అంతే. అది జియో నెట్ కావచ్చు, ఎయిర్టెల్ నెట్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఏదైనా కావచ్చు. వలల వంటిది. వాడు ఇచ్చేటప్పుడు ఫ్రీ అన్నాడు, అన్నాడా లేదా? జియో వాడు ఎంత తెలివిగా రంగప్రవేశం చేశాడు. ఎయిర్టెల్ బాగా ఫేమస్గా ఉంటే వాడు ఏం చేశాడు, బిజినెస్ మైండ్ పెట్టాడు.
ఫ్రీ అన్నాడు. 3 నెలల సంవత్సరం ఫ్రీ అన్నాడు. నెట్ అంతా ఫ్రీ అన్నాడు. మెల్లిగా అందరినీ మచ్చిక చేసుకొని వలలోకి లాగేసినాడు. సాలెపురుగు గుడి దాంట్లోకి పోయినాక బయటకు వచ్చేది ఏముండదట. సాలెపురుగు నేను చూసిన ఒకసారి టీవీలో ఏం చేస్తానని తెలుసా, ఒక పురుగును పట్టుకున్న తర్వాత అది చిన్న జీవి కాబట్టి తప్పించుకుపోతుందేమో అని చెప్పి దానికి ఉన్న సాధనం ఏంటంటే రౌండ్ చేస్తా దారం. మనం ఎట్లా చుడతాం దారాన్ని, అట్లా బాడీకి అంతా కూడా దాన్ని ఊపిరాడకుండా, దాని కాళ్ళు చేతులు రెక్కలు ఏమి పని చేయకోకుండా సరాసరా చుట్టూ